గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తొలి ప్రేమ, నెక్స్ట్ ఊహలు గుసగుసలాడే, నెక్స్ట్ సుప్రీంలో కానీ, అంటే సుప్రీంలో కానీ నెక్స్ట్ పండగ, ప్రతిరోజు పండగ. సో ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ చాలా హైపర్గా ఉంది. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? రావాలి కదా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్. నేను రైటర్ కాదు కదా. నిజంగా అసలు చాలా ఎంజాయ్ చేసేవారు అలాంటి అవును, క్యారెక్టర్. అంటే నాకు వస్తే నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. కానీ ఇప్పుడు కొంచెం ఐ గెట్ మోర్ సీరియస్ రోల్స్ అండి, అండ్ మోర్ యాక్టింగ్ ఓరియంటెడ్ మోర్ దెన్ కామెడీ. ఐ ఫీల్ లైక్ మోర్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను, అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటంటే తెలుసు కదా అనే సినిమా మీ మీ పర్ఫార్మెన్స్కి కానీ సినిమాకి కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చింది. దాన్ని అంటే అది అనుకున్నంతగా రీచ్ అవ్వకపోయినా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి ఆ సినిమా? నేను షూటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి, అండ్ నాకు క్యారెక్టర్ కూడా నచ్చింది, అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఐ ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఫ్లాప్ అయినా హిట్ అయినా అది నా చేతిలో కాదు. వీ ఆల్వేస్ లర్న్ ఆర్ లెసన్స్ ఫ్రమ్ ఆర్ ఫిల్మ్స్ అండ్ మూవ్ ఆన్. కానీ నాకు అస్సలు రిగ్రెట్ లేదు, అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ ఫర్. మీ ఫస్ట్ సినిమా నుంచి 13 years కెరీర్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా ప్రేమ చూపించారు, చాలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా, అండ్ బిగినింగ్ నుంచి ఇస్తూనే ఉంటారు. సో ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్, అండ్ నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది హైదరాబాద్లో. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ హోమ్. అండ్ ఇప్పుడు నేను నార్త్లో పనిచేస్తున్నాను, కానీ ఐ ఫీల్ లైక్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హైదరాబాద్ విత్ ద తెలుగు ఆడియన్స్. It's because of them that I'm an actor. It's because of them that I'm a star. So yeah, all my love to them. ఏంటంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా చేయాలని మీకు అంటే అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొన్ని సినిమాల్లో స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని సినిమాల్లో జస్ట్ ఫర్ సాంగ్స్ అన్నట్టుగా ఉంటాయి. సో మీరు ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? అన్నీ చేయాలి. నాకు కమర్షియల్ సినిమాలు కూడా చాలా ఇష్టం అండి. సో కమర్షియల్ చేయాలి, ఆ తర్వాత కాంటెంట్ డ్రివెన్ కూడా చేయాలి, మైథలాజికల్ క్యారెక్టర్ ఒక ప్లే చేయాలి, అది నా కోరిక. ఆ తర్వాత యాక్షన్ క్యారెక్టర్ కూడా ఒకటి చేయాలి. అంటే మీరు చూజీగా వెళ్ళటానికి రీజన్ అంటే మీరు ఈ మధ్య ఎక్కువ స్పిరిచువల్గా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ ఒక దాన్ని ఏమంటారు మన డెస్టినీ, ఇవన్నీ మీరు ఎక్కువ బాగా నమ్ముతున్నారు. ఇదంతా మన ఒక జర్నీ, ఆ ప్రాసెస్లో మనం వెళ్తున్నాము, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, ఇలాంటివన్నీ ఎక్కువ. ఐ థింక్ మీరు మెచ్యూర్ అవుతారు విత్ టైం. ఆల్సో ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీతో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్. సో అది కూడా మైండ్లో పెట్టుకుని డిసిజన్స్ తీసుకుంటాను. అండ్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ డెంట్ ఈవెన్ హియర్ ద స్క్రిప్ట్ అండ్ ఐ సైన్డ్ ఇట్. అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ వాట్ ఐమ్ డూయింగ్ అండి. ఎంజాయ్ చేయడం, లేకపోతే ఐ డోంట్ డూ దిస్ ఫర్ మనీ, ఐ డోంట్ డూ దిస్ ఫర్ ఫేమ్ అండి. ఆఫ్ కోర్స్ ఐ గెట్ ఇట్, బట్ దట్స్ నాట్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్. నాకు క్రాఫ్ట్ చాలా ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అందుకే ఐవ్ బికమ్ వెరీ సెలెక్టివ్, బట్ స్టిల్ నేను బిజీగానే ఉన్నాను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ 6 months ఫర్ సంథింగ్. జస్ట్ ఇండస్ట్రీస్లో వెళ్ళాను కాబట్టి మేబీ మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, యూనో సెలెక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నాను, కానీ పని కూడా చేస్తూనే ఉన్నాను. ఓకే, అంటే స్పిరిచువల్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే మొదటి నుంచి అలాగే ఉండేవారు? ఎప్పుడో నుంచి నేను స్పిరిచువలే అండి. అంటే జస్ట్ మాట్లాడడం ఇప్పుడే స్టార్ట్ చేసేసాను, కానీ ఐ బీన్ స్పిరిచువల్ సిన్స్ ద బిగినింగ్. ఓకే, రీసెంట్గా శ్రీలీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు. ఏంటి యాక్చువల్లీ ఆ రోజు నాకు చాలా ఫీవర్ వచ్చింది, అండ్ చాలా కష్టపడ్డాను. అండ్ ఇఫ్ యూ సీ మై ఫేస్ యూ విల్ నాట్ ఫిగర్ అవుట్ దట్ ఐమ్ సఫరింగ్. సో అప్పుడు ఐ వాజ్ చెకింగ్ ద లిస్ట్ డాక్టర్ ఇచ్చారు. సో నేను లీలా అడిగింది ఏమైందని. సో ఐ సెడ్ ఐ హ్యావ్ హై ఫీవర్ అండ్ ఆల్. షీ టుక్ ద లిస్ట్ అండ్ షీ సెడ్, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, జస్ట్ ఇది తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుంది. అండ్ ఐ సెడ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ సో మెనీ టాబ్లెట్స్. అండ్ ఐ టుక్ హర్ సజెషన్ అండ్ ఇట్ రియల్లీ హెల్ప్డ్. నౌ ఐమ్ ఫైన్. ఉస్తాద్ భగత్ సింగ్ మీ కెరీర్లో ఎలాంటి సినిమాగా ఉండబోతుంది? చాలా స్పెషల్ అండి. ఫస్ట్ బికాజ్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఉగాది డేట్లో రిలీజ్ అవుతుంది. సో 19th Marchకి డబుల్ పండుగ అది ఫ్యాన్స్ కోసం. సో ఐ థింక్ అండ్ డాన్స్ కూడా చేశాను సార్తో. సో వెరీ ఎక్సైటెడ్.
నేను ఇలాంటి ఫ్యాన్స్ చూడలేదండి నిజంగా. ఆ, అంటే ప్రతిసారి ఓకే చాలా ఉంటారు, ప్రతి ఒక్క యాక్టర్కి చాలా ఉన్నారు ఫ్యాన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే. ఎందుకంటే రిలీజ్ అయ్యే ముందు, రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ చేస్తున్న టైంలో ఒక ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేశారు మొత్తం ఫుల్. అండ్ నేను చూడలేదు అసలు ఇలాంటి ఫ్యాన్స్. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నా కోసం కూడా. స్టేజ్ మీద మీరు కూడా నేను డాన్స్ వేశారు, ఒక మాస్ అవును. ఇక్కడ కూడా మాస్ ప్లస్ మాస్ అవును, కాంబినేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి అంటే డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో చేయాలి. అవును, అంటే సచ్ అ బిగ్ స్టార్ అండ్ ఆయనతో స్క్రీన్ స్పేస్ ఉంటే కూడా ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్. అండ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్. నేను చాలాసార్లు చెప్పాను కూడా. సో నేను చాలా ఎంజాయ్ చేశానండి ఆయనతో డాన్స్ చేయడం, లేకపోతే యాక్ట్ చేయడం. ఆల్మోస్ట్ 13 years మీరు తెలుగు సినీ ఫస్ట్లో ఊహలు గూసలు 2013లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 13 yearsలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసే అవకాశం రాలేదా? మిస్ అయ్యారు రాలేదు. ఎప్పుడైనా వచ్చి? రాలేదు, ఇప్పుడు వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే కెరియర్ ముందే, ఇఫ్ ఇట్ వుడ్ హ్యావ్ కమ్ ఎర్లియర్ దెన్ వేర్ ఇస్ ద ఆర్క్ అండి. అంటే మీరు చేస్తారు యాక్టర్స్తో, ఆ తర్వాత ఏంటి? ఎందుకంటే తెలుగు సినిమా ఈజ్ కమర్షియల్ హెవీ సినిమా అండి. సో ఐ థింక్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఐ థింక్ ఇట్ వాస్ బెటర్ ఇట్ హ్యాపెండ్ లేట్ ఇన్ మై లైఫ్. అంటే ఎందులో అవకాశం వచ్చిందని తెలియగానే ఫస్ట్ టైం ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి మీ అంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా? అవును, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సెటిల్డ్గా ఉన్నాను లైఫ్లో. సో నాకు జస్ట్ కాల్ చేశారు అండ్ నాకు చెప్పారు ఈ ఫిల్మ్ ఉంది, స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడు నువ్వు రా సెట్కి, అండ్ నా దగ్గర టైం లేదు, నిద్ర లేదు, హరీష్ గారు చెప్పారు, నువ్వు నమ్మకం పెట్టిరా అండ్ నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను, సాంగ్స్ ఇస్తాను, నువ్వు రా. సో నేను నమ్మకం పెట్టి ఓకే సార్ నేను వస్తాను. సెట్స్కి వెళ్ళాను, సెట్స్లో సీన్ ఇచ్చారు. అప్పుడు కూడా నాకు స్టోరీ తెలియదు. సో షూట్ మధ్యలో నాకు చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.